శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఈశానా సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం. సర్వం శ్రీ పరమేశ్వరానుగ్రహ కటాక్షసిద్ధ్యర్థం. ఆగస్టు నెలలో మేషరాశి నుంచి ప్రారంభం చేసుకుని మీనరాశి వరకు కూడా ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు లభిస్తున్నాయి, ఎప్పుడు ధనం కలిసి వస్తుంది, ఎప్పుడు అనారోగ్య పాలవుతూ ఉంటారు, ఎప్పుడు మీరు తెచ్చుకున్నటువంటి రుణాలు పూర్తిగా తొలగేటువంటి అవకాశాలు ఏర్పడతాయి, అదేవిధంగా ఏదన్నా ప్రమాదాలు ఉన్నాయా, ఆ ప్రమాదాల నుంచి మనం తప్పించుకునే మార్గం ఏమిటి, అంతేకాకుండా ఏదన్నా ఒక మంచి అవకాశం గోల్డెన్ ఛాన్సెస్ లాంటివి ఈ నెలలో మనకి కనబడుతున్నాయా, అటువంటి అవకాశాలు వచ్చేటువంటి తారీఖులు ఏమిటి, ఏ రోజు మనం ఏ మంత్రోచ్చారణ చేయడం వల్ల ఈ యొక్క నెలంతా కూడా ఆనందదాయకంగా, ఆర్థిక ఇబ్బందులు లేకుండా, అనారోగ్య పాలు కాకుండా, పార్వతీ పరమేశ్వరుల కటాక్షం కలుగుతూ ఉన్నతమైనటువంటి ఆలోచన, మన అనుకున్నటువంటి కార్యక్రమాలు ఏ ఇబ్బందులు లేకుండా ఏ విధంగా ముందుకు సాగుతుంది అనేటువంటి విషయాన్ని దైవాజ్ఞులు రచించినటువంటి పంచాంగాన్ని ఆధారంగా చేసుకుని పార్వతీ పరమేశ్వరుల కటాక్షంతో, మా గురువుగారు ప్రవేశపెట్టినటువంటి విద్యా జ్ఞానంతో, నా తండ్రి యొక్క ఆశీస్సులతో మీకు ఆగస్టు ఫలితాలన్నింటినీ కూడా క్షుప్తంగా వివరించడం జరుగుతుంది. ఈ ఫలితాలన్నీ కూడా పంచాంగకర్తల ఆధారయుక్తంతో మాత్రం చెప్పడం జరుగుతుంది. వ్యక్తిగతంగా మీ యొక్క పుట్టిన తేదీ, సమయము, వారము, సంవత్సరము ఆధారంగా మీ వ్యక్తిగత జాతకాలు అనేటువంటి మారుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క ఫలితాలను డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వారు, అదేవిధంగా మీ యొక్క రాశి తెలుసుకున్నటువంటి వారు మాత్రమే ఆచరించుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ తెలుసుకున్నటువంటి వారికి మాత్రం వారి నక్షత్ర పాదాలు అనుకూలంగా ఈ యొక్క జాతక పర్యంతం అనేది ఆధారపడుతుంది. జాతకము అనేటువంటిది కేవలము మనం ఎదురయ్యేటువంటి సమస్యల్ని ముందుగా హెచ్చరించడానికి మాత్రమే ఉపయోగపడతాయి. అంతేకాకుండా ప్రమాదాలు మన వద్దకు రాకుండా మనం ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోగలుగుతాం అనేటువంటి విషయాన్ని కూలంకషంగా ఈ జాతక పర్యంతంలో తెలియజేయడం జరుగుతుంది. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మీ యొక్క జీవిత శైలిని మార్చుకుంటూ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహానికి పాత్రులవుతూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవితాన్ని ముందుకు సాగించే విధంగా ప్రయత్నిస్తారని, ఈ మేషరాశి దగ్గర నుంచి ద్వాదశి వరకు కూడా రాశి గణ ఫలితాలన్నింటినీ కూడా వివరించడం జరుగుతుంది. తదుపరి మీనరాశి వారు. మీనరాశి వారికి మీ మాటకి విలువ తగ్గిపోవడం, ఏం చెప్తుందిలే, అన్నీ చెప్పేవన్నీ అన్ని అబద్ధాలు అనేటువంటి ఒక నిర్ణయానికి చుట్టూ ఉన్న జనం వచ్చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ధనపరంగా మీరు నిలబడినా మీ మాట సరిగ్గా లేకపోవడం వల్ల మిమ్మల్ని బంధువర్గంలో కొంచెం దూరం పెట్టేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది. ఇక ఎవరైతే వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకుంటున్నారో వారికి అంతగా యోచించేటువంటి అవకాశం లేదు. మీరు పరోక్షంగా ఉండడమే చాలా మంచిది. ఆగస్టు నెల 9వ తారీఖు నుంచి 20వ తారీఖు మధ్యలోపు వ్యాపారం ప్రారంభం చేయండి. అది కూడా పరోక్షంగా మాత్రమే వ్యాపారాన్ని మీనరాశి వారు ప్రారంభం చేయండి. ఇక విదేశాలకు వెళ్దామనేటువంటి ఆలోచన ఎవరికైతే ఉందో వారికి ఆగస్టు 11 నుంచి 22వ తారీఖు వరకు మంచి అవకాశం లభిస్తుంది. ఖచ్చితంగా మీరు ప్రయాణం శ్రీకారం చుట్టుకోండి. అమ్మవారి అనుగ్రహంతో ప్రయాణానికి మాత్రం మీకు ఏ ఇబ్బందులు కలగకుండా జరుగుతాయి. స్టాక్ మార్కెట్లో ఎవరైతే పెడదాం అనుకుంటున్నారో మీ యొక్క ఇబ్బందులు అధికం అవ్వడం, దానివల్ల కొంచెం చికాకు రావడం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇక భార్యాభర్తల మధ్య కీచులాట ఎవరికైతే ఉందో ఆగస్టు నెల 20వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కూడా ఆ సమస్య అధికమయ్యేటువంటి అవకాశం లభిస్తుంది. ఈ మీనరాశి వారికి ధనం అనేటువంటిది
లభించినా కూడా గౌరవం లభించకపోవడంతో కొన్ని ఇబ్బందులు కలిగి మనసులో ఆందోళన అనేటువంటిది అధికమయ్యి హార్ట్కు సంబంధించిన వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. ఆగస్టు 15వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కూడా గుండెకు సంబంధించినటువంటి ఇబ్బందులు కలుగుతాయి. చాలా జాగ్రత్తగా ఉండండి మీనరాశి వారు. ఇక విద్యార్థులకి జ్ఞాపక శక్తి పెరగడం, దీనివల్ల అనుకున్న రంగంలో ఒక వ్యవస్థలోకి రావడం, మీ స్థితిగతులు మారడం అనేటువంటి జరుగుతుంది. ప్రమోషన్ల కోసం ఎవరైతే చూస్తున్నారో వారు ఖచ్చితంగా ప్రమోషన్ అయ్యేటువంటి అవకాశం ఆగస్టు నెల 20వ తారీఖు నుంచి 28 మధ్యలో జరుగుతుంది. ఎప్పటి నుంచో తాత ముత్తాతల యొక్క ఆస్తి అనేటువంటిది రావడం ఖచ్చితంగా జరుగుతుంది. దీనివల్ల మీరు ఆనందదాయకంగా ఉండే అవకాశం లభిస్తూ ఉంటుంది. ఇక ఆడవారి విషయానికి వస్తే సంతానం కోసం చూస్తున్న వారికి పుత్ర సంతానం కలిగేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది. దాంతోపాటుగా ఎవరైతే వివాహం కోసం చూస్తున్నారో వారికి వివాహం అయ్యే అవకాశం ఎక్కువ శాతం లభిస్తున్నాయి. అంతే కాకుండా మీ యొక్క మాట అనేటువంటి తీసిపుచ్చడం వల్ల మీరు మానక్షేదన పొందినా సరే మిమ్మల్ని ఎవ్వరూ కూడా గుర్తించరు. ఆనంద సాంఘిక ఆహ్లాదకరమ వివాహాది శుభ కార్యక్రమంలో మీరు ఎంతవరకు దూరంగా ఉంటే అంతవరకు దూరంగా ఉండడం చాలా మంచిది. లేనిపోని అపనిందలు తెచ్చుకుంటూ ఉంటారు. విలువైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి తక్కువ ధరలో కొనుక్కోవడం, ₹1 లాభపడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంతకుముందు శరీరంలో అంటే కంతులు కానీ గాలి బ్లాడర్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళా తిరిగి ఉద్భవించేటువంటి అవకాశం, ఇన్ఫెక్షన్ ఏర్పడేటువంటి అవకాశం ఆగస్టు 12వ తారీఖు నుంచి 14వ తారీఖు మధ్యలో జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీనరాశి వారు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. అంతేకాకుండా వ్యాపారంలో మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రవేశం కాకండి. వ్యాపారంలో కనుక ఆడవారి పేరు మీద పెట్టుకుంటే అనేక ఇబ్బందులు కొనిదించుకునే అవకాశం లభిస్తుంది. భార్యాభర్తల మధ్య ఇబ్బందులు అనేటువంటివి జరుగుతూనే ఉంటాయి. ఈ నెలలో కూడా పరిష్కారం లభించేటువంటి అవకాశం ఎక్కడా కూడా లేదు. ఇక మీనరాశిలో వారు తమ యొక్క స్థితిని మార్చుకోవడానికి ప్రతి నిత్యము కూడా మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం లేదా గణపతి ఆరాధన చేయడం చాలా మంచిది. దీనివల్ల మీ సమస్య అనేది కొంచెం తగ్గేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది. ఇక మీనరాశిలో వారికి ఆగస్టు 11 నుంచి 20వ తారీఖు వరకు కూడా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం లభిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి ప్రయాణాలు శ్రీకారం చుట్టాయి. ఇక ఈ మీనరాశిలో వారికి ఉన్నతమైనటువంటి ఫలితాలు లభించాలి అంటే కనుక మేధా దక్షిణామూర్తి గణపతి తప్ప వేరేటువంటి దిక్కు అనేటువంటిది లభించదు. కాబట్టి నిత్యము కూడా గణపతి ఆరాధన చేయడం చాలా మంచిది. అంతేకాకుండా ఈ మీనరాశి వారు ప్రతి బుధవారము కూడా ఉపవాసం ఉండడం వల్ల మీ యొక్క స్థితి కానీ మీ మాట విలువ అనేటువంటిది కానీ రాను రాను రోజుల్లో పెరుగుతుంది. ఇప్పుడు ఎక్కడైతే మనం మాట పడుతున్నామో అక్కడ వాళ్ళే మళ్ళా మిమ్మల్ని పొగిడేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. కాబట్టి మీనరాశి వారు చాలా జాగ్రత్తగా ఈ నెలంతా కూడా గడుపుకోవాలి. మీ రహస్యమైనటువంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో ఆ ఆలోచనలు రహస్యంగానే ఉంచండి. ఎప్పటి వరకు మీరు రహస్యంగా ఏదైతే ఉంచారో అది బయటబయలయ్యేటువంటి అవకాశం లభిస్తుంది. కాబట్టి మీ రహస్యాల విషయంలో మీకు తప్ప ఎవ్వరికీ కూడా వాటితో చేయకండి. మీ రహస్యాలు ఎవ్వరితోటి కూడా చర్చలు అనేటువంటివి ఈ నెలలో చేయడం అనేటువంటిది అంత బుద్ధి పొరపాటు పని ఇంకోటి ఉండదు. కావున చర్చలు అనేటువంటివి ఈ నెలలో ఎవ్వరూ చెయ్యకండి మీనరాశి వారు. పరమేశ్వర.